पेपर मैम को दिए ना कहकशा मैम को। हाँ मैम, कहकशा मैम को दिया तो मैम ने क्या किया मुझको, आई लव यू मैम। సో గైస్ ఇది మన ఫామ్ లో పెరిగిన కొబ్బరికాయలు గైస్, చాలా ఆర్గానిక్ కొబ్బరికాయలు అన్నమాట. మా ఫామ్ లో మేము ఎటువంటి మందులు వాడము, ఆర్గానిక్ అన్నమాట. ఆర్గానిక్ కాబట్టి ఒక్కో కొబ్బరికాయ నుండి బకెట్ నీళ్ళు వెళ్తాయి అన్నమాట. బకెట్ నిండిందారా? బా చిన్న పనుని తునెల ద్వారా వస్తాను గాని ముందు లిస్ట్ చదువుకో. లిస్టా? ఏదో తేడాగా ఉంది. తుల్లోకి వెళ్ళగానే నేను అడగకుండా జ్యూస్ ఇప్పించాలి. ఒకవేళ 1 గంట దాటితే బిర్యానీకి తీసుకువెళ్ళాలి. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. సాయంత్రం దాకా ఉంటే నూడిల్స్ కానీ పకోడీ కానీ ఇప్పించాలి. పద్ధతి. వీటన్నిటికీ ఒప్పందం అయితే నేను మీతో ఎక్కడికైనా రాగలను. సంతకం పెడతావు మరి? పెడతాను రా. और 21st బిల్డింగ్ అనిపిస్తుందా నీకు? కనిపిస్తుంది. ఎప్పటికైనా దాంట్లో నేను ఫ్లాట్ కొంటా. నీ చెప్పులు అయిపోయినాయి అన్నావు, కుట్టించుకున్నావారా? కుట్టించుకోపో. దాంట్లో 100 రూపాయలు ఉండదు. ఏది 100 రూపాయల బయట వాషింగ్ మిషన్ లాగా ఉంటే వెళ్ళి చూడు. ఏట్రాది? మా నాన్న సిగరెట్ కాలుతున్నాడు. ఏ వావ్ మ్యాగీ. సారీ నైట్ టైం కొంచెం కోప్పడ్డా. వద్దు, వేరే తీసుకొస్తా. ఎందుకు? ఏమైంది? దీంట్లో ఉప్పు తక్కువ ఉంది. ఇట్స్ ఓకే అమ్మా. మసాలా కూడా తక్కువ ఉంది. అరే బానే అనిపిస్తుంది కదా, తినేస్తాయి. నీ లేదు, అర్థం చేసుకో. వేరే తీసుకొస్తా. అంత బాగానే ఉందమ్మా. నీ అమ్మ విషయం ఉంది దాంట్లో. హలో, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. నేను బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాను మేడం. మీకు ఏమైనా లోన్ కావాలా మేడం? కావాలి, కానీ తిరిగిద్దాం మేడం. ఈ మాత్రం ఇస్తే చాలు, చెల్లరైపో. ఆలోచిస్తున్నాను. అరే, నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్ క్లియర్ చేస్తావా? అడుగు. ఇప్పుడు నార్మల్ గా పెళ్లి చూపులప్పుడు అబ్బాయిని ఎందుకు అమ్మాయి ఇంటికి తీసుకెళ్తారు, అమ్మాయిని ఎందుకు అబ్బాయి ఇంటికి తీసుకుంటారు? ఇందులో కూడా పార్షియాలిటీనా? ఇందులో పార్షియాలిటీ వేరేది ఏం లేదు. బేసికల్లీ మీరు దేవతలు కదా. ఆబ్వియస్ గా కదా, అమ్మాయిలు అంటేనే దేవతలు. కాబట్టి ఎప్పుడైనా బలి ఇచ్చేది ఎప్పుడైనా తెలుసా? చూసా ఎప్పుడైనా? దేవత దగ్గరికి గొర్రెని తీసుకొని పోతారు బలి ఇవ్వడానికి, గొర్రె దగ్గరికి దేవతను తీసుకుంటారు. చట్నీ అది ఎంత తీయకుంది, నా మీద ప్రేమతో అంటే తీయకుంది. అంత ప్రేమ ఏం లేదు. మొన్న అట్టుపళ్ళు తెచ్చేసావు కదా ఇన్ని, అందులో మిగిలిపోతే అట్టుపళ్ళు చట్నీ చేశాను. అట్టుపళ్ళు చట్నీ చేయాలంటే బాగాలేదంటూ కొట్టేస్తా. బాగుంది, చాలా బాగుంది. అంత బాగుందా? అయితే అట్టుపళ్ళు పడేయడం ఎందుకంటే రేపు పులుసు వండేస్తాను దీంతో. అడిగలకుండా ఏం చేస్తున్నారా? చిన్నప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి గారు వాళ్ళ ఊరి నుంచి నది ఈదుకుని మరీ వెళ్ళి చదువుకునేవాడరా. మన బడి ఇక్కడే ఉంది కదండి, నది ఈదుకుంటూ వెళ్ళడం దేనికి? నీ పెళ్లి సంబంధం ఏమైందిరా? అరే నేను చెప్తాను, పెళ్లి సంబంధం ఏమో నేను. అమ్మాయి ఏమో సాఫ్ట్వేర్, మనకేమో సాయి హోటల్ ఉండే. ఇది కూడా సాఫ్ట్వేర్ అని చెప్పి ఇంటోళ్ళు పోయడం కూర్చున్నాం. సాయి ఇచ్చిర్రు. సాయి దాకా చక్క ఉండక ఉన్న గ్లాస్ నా జమేసి ఖర్చు కడకొచ్చిండు. కథ దెబ్బకు సంబంధం క్యాన్సర్. పోయి సాయి గ్లాస్ అడకపో. నిజంగా నువ్వు చాలా అందంగా ఉంటావు తెలుసా, కానీ డైలీ ఇంత కష్టపడతావు ఇంట్లో పనులతోనే, నీకు అలసట అనేది రాదా? అందుకే సన్నపడుతున్నావు. జర టైం టు టైం తినబ్బా. మీ అమ్మ నాన్న పుణ్యమా అని నేను చేసుకున్న అదృష్టం నువ్వు దొరకడం. నిజంగా మీ ఇంట్లో వాళ్ళు చాలా అంటే చాలా మంచి వాళ్ళు.
అనే ఈ మంత్రాన్ని రోజుకు 3 సార్లు మీ ఇంట్లో జపించండి. సుఖ సంతోషాలతో ఉంటది మీ ఇల్లు. ఎప్పుడు చూడు సిడ 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 అంటూనే ఉంటావు, ప్రతి దానికి వంకలు పెడతావు. ఒక్కసారైనా నేను చేసింది బాగుంది అని పేర్లు పెట్టుకున్నట్లు తిన్నావా నువ్వు ఎప్పుడైనా? నేను మా పుట్టింటికి పోతే కానీ నీకు నా వాల్యూ తెలిసలేదు, నీకు బుద్ధి రాదు. ఎప్పుడు పోతా అంటావు కానీ ఎప్పుడు పోతావు చెప్పు. ఇప్పుడు బుక్ చేయమంటావా టికెట్? ఎందుకు పోతా? నేను ఎందుకు పోతా? నేను పోతే నువ్వు హ్యాపీగా ఉంటావు. నువ్వు హ్యాపీగా ఉండేది నాకు ఇష్టం లేదు. నేను నీతో హ్యాపీగా లేకపోయినా పర్వాలేదు, నువ్వు హ్యాపీగా ఉండేది నాకు ఇష్టం లేదు కాబట్టి నేను పోను. ఏమండి, మీకు ఒకటి చెప్తాను, మీరు ఫీల్ కావద్దు. పిచ్చిదానా నువ్వెవరే? నా ప్రీతి. నువ్వు చెప్తే నేను ఎందుకు ఫీల్ అవుతాను చెప్పు. ఈ భూమి మీద నీ అంత పనికి మాలిన మనిషే లేడు. నేను కూడా ఒక మాట అడుగుతా నిన్ను, నువ్వు కూడా ఫీల్ కావద్దు. ఫీల్ అయితా, బరాబర్ ఫీల్ అయితా. చక్కగుండు, జీవులో చేయబెట్టి. ఇప్పుడు నేను లేకపోతే హెడ్ మసాజ్ చేస్తుండేనే, నువ్వు లేకుంటే నాకు హెడ్ ఎక్కే రాకుండే. చూడగా నీ బాయ్ ఫ్రెండ్ ఏమన్నైతే తిరుగుతున్నాడు. మరి దాని బాయ్ ఫ్రెండ్ నేను అప్పుడప్పుడు వేసుకొని తిరుగుతుంటా. నీకు విషయం తెలుసా? డీప్ గా లవ్ చేసాం అనుకో, డీప్ చూసుకొని బతికేయడమే. రేపు గుడికి వెళ్దామా? గుడికా? పెళ్లి కాక రోజు వెళ్ళేవారు, ఇప్పుడు గుడికా అని అంటున్నారు. ముందు మొక్తనే కదా నువ్వు నా లైఫ్ లోకి వచ్చావు. అయితే ఇప్పుడు ఆ దేవుని మీద నమ్మకమే పోయింది నువ్వు వచ్చిన. ₹100. ఒక్కొక్కసారి కలుసుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది. సరే బతుకు బతకాలి.